వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము పప్పు మామిడికాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు కందిపప్పు, మామిడికాయ మీడియం సైజ్ది ఒకటి పుల్లటిది, తర్వాత 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, తర్వాత మనకి తిరగమాత దినుసులు, ఉప్పు, కారం, నెయ్యి తిరగమాత కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి. ముందుగా నేను ఈ ప్రిపరేషన్ కోసం ఈ కందిపప్పుని దోరగా వేయించుకుని ఉంచుకున్నాను. మనకి కలర్ అనేది మరీ డార్క్గా అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ వేయించుతూ ఉన్నప్పుడు మనకి స్మెల్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. అలా వచ్చినప్పుడు మనము ఆఫ్ చేసుకోవచ్చు. మీడియంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం మూలంగా మనకి కూరకి టేస్ట్ ఒకటి వస్తుంది. దాంతోపాటు మనకి పప్పు కూరలు తిన్నప్పుడు చాలామందికి డైజెషన్ అవ్వక గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా వేయించుకోవడం ద్వారా గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది మనకి. ఇప్పుడు ముందుగా మనము ఈ కందిపప్పుని మనము విడిగా రైస్ కుక్కర్లో మనము ఒక 3 స్టీమ్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం మామిడికాయ కూడా ముందే వేసామంటే పులుపుకి పప్పు అనేది ఉడకదు. కాబట్టి ముందుగా పప్పుని మాత్రమే మనము శుభ్రంగా 2 సార్లు కడిగి మనము ప్రెషర్ కుక్కర్లో ఒక 3 స్టీమ్లు వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఈ కందిపప్పు 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ముందుగా మనము ఒకటి కందిపప్పుకి 1.5 వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఆ తర్వాత మనము ఉల్లిపాయలు 2 తీసుకున్నాం కదా, వాటిలో ఒక ఉల్లిపాయ కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుని, తర్వాత ఈ పచ్చిమిర్చి మనం తీసుకున్న 4 పచ్చిమిర్చి కూడా ఇలా వాలికల్లాగా కోసుకుని మనము పప్పుతో పాటు ఉడికించుకుందాము. కుక్కర్ అనేది నేను 2 స్టీమ్స్ హైలో ఉంచుకుంటాను. తర్వాత ఒక్క స్టీము సిమ్లో ఉంచుకొని ఒక స్టీమ్ రానిచ్చుకుంటే మనకి పప్పు అనేది మెత్తగా ఉడుకుతుందన్నమాట. మనకి ఇప్పుడు కుక్కర్ అనేది స్టీమ్ రిలీజ్ అయింది. ఒకసారి మనము ఈ పప్పు ఎలా ఉడికింది అనేది చూసుకుందాము. ఓకే, పప్పు అనేది మనకి ఉడికిందనమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము పప్పు కనుక బాగా మెత్తగా కావాలి అని అనుకుంటే ఒక 2-3 సార్లు ఇలా మనము కలుపుకుంటే పప్పు అనేది మెదిపినట్లుగా అయిపోతుంది. పప్పు పర్వాలేదు, మనకి పప్పుగానే ఉండాలి అని అనుకున్న వాళ్ళు అలాగే మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసేయచ్చు అన్నమాట. నేను కొంచెం మెదిపినట్లుగా చేస్తున్నాను. ఇప్పుడు మనము ఏవైతే కోసుకుని పీల్ చేసి నేను ఈ సైజులో కట్ చేసుకుని ఉంచుకున్నాను అనమాట మామిడికాయ ముక్కలు. మామిడికాయ పులుపు బాగా ఉంది. ఇది మనకి పులుపు బాగా తినే వాళ్ళకి మొత్తం కాయ అనేది అవసరం అవుతుందన్నమాట. నేను కూడా మొత్తం కాయ వేసుకుంటున్నాను మనం తీసుకున్న క్వాంటిటీకి. ముందుగా మనకి కూర ఎంత చిక్కదనం కావాలి అనేది చూసుకుని దానికి తగ్గట్టుగా మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ఇందాక తీసుకున్న వాటర్ అంతా కూడా మనకి పప్పు ఉడకటానికి వరకే సరిపడా తీసుకున్నాము. ఇప్పుడు మనం పప్పు మనకి ఆరిన తర్వాత చిక్కబడిపోతుంది. కాబట్టి ఇలా మనం ఉడికించుకునేటప్పుడు కొంచెం పలచగా వచ్చేటట్లుగా ఉంచుకోవాలి. ఆ తర్వాత సాల్ట్, ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అవసరం అవుతుంది. 1 ఫుల్ టేబుల్ స్పూను తీసుకుంటున్నాను నేను. ఆ తర్వాత కారము, నేను 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత తిరగమాతలో కూడా ఎండుమిర్చి వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే నేను కారం వేసుకుంటున్నాను. పసుపు కూడా మనము ఈ స్టేజ్లోనే వేసేసుకుంటే మనం తిరగమాతలో పసుపు వేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా
ఇలా వేసుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాల పాటు మనం అంటే కూర ఈ పప్పు అనేది ఇంకొక పొంగు వస్తే మనకి సరిపోతుంది అనమాట. మామిడికాయ ముక్కలు ఊరికే మగ్గిపోతాయి. ఇప్పుడు మనం మూత క్లోజ్ చేసుకోకుండా జస్ట్ ఇలా పెట్టుకుని ఉంచుకుందాము. ఈ టైంలో మనము తిరగమాత అనేది ప్రిపేర్ చేసి ఉంచుకుందాము. తిరగమాత కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. తిరగమాత నెయ్యితో వేసుకుంటే మనకి పప్పు మామిడికాయ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. నెయ్యి కరిగి ఉంది కాబట్టి నేను కొంచెం క్వాంటిటీ మనకి 4 టేబుల్ స్పూన్స్ దాకా పట్టిందనమాట. అదే నెయ్యి గడ్డగట్టుంటే మనకి ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. పప్పు మామిడికాయకి మెంతులు ఖచ్చితంగా వేయాలి తిరగమాతలో. జస్ట్ కొన్ని మెంతులు, ఆవాలు వేసుకోవాలి ముందుగా. తర్వాత మినప్పప్పు. తిరగమాత దినుసులు ఎక్కువగానే వాడుకోవాలన్నమాట. దీనికి మనం ఎండుమిర్చి వేసుకుంటున్నాను. జీలకర్ర కూడా ఎక్కువగానే వేసుకోవాలి మనకి ఈ తిరగమాత ఇవన్నీ కూడా ఆవాలు చిటపట సౌండ్ వస్తుంది. ఈ స్టేజ్లో మనం కరివేపాకు వేసుకుని ఈ కరివేపాకు వేగిన తర్వాత మనకి ఇష్టమైతే ఉల్లిపాయ వేసి వేయించుకోవచ్చు. అది ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇలా తిరగమాతలో ఉల్లిపాయ వేసి వేయించుకుని మనము పప్పు మామిడికాయలో కలుపుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అది ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మీరు కరివేపాకు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తిరగమాత కలిపేసుకోవచ్చు. లేదు అంటే ఇలా ఉల్లిపాయ వేయించుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు మనము ఒక్కసారి ఈ పప్పు చూసుకుందాం. మామిడికాయ ముక్కలు ఉడికినాయా లేదా అనేది ఒక్కసారి. నేను మామిడికాయ ముక్కలు పెద్ద సైజులో కట్ చేసుకున్నాను అన్నమాట. ఎందుకంటే మరీ చిన్నగా ఉంటే కలిసిపోయినట్లుగా పప్పులో కలిసిపోయినట్లుగా అయిపోతుంది మామిడికాయ. కొంచెం పెద్దగా ఉంటే అలా ముక్క కనిపిస్తూ ఉంటుంది మనకి. పప్పు ఉడుకుతున్నప్పుడు కొంచెం ఇలా మనము కొంచెం పలచగానే ఉంచుకోవాలి పప్పు మామిడికాయని. లేకపోతే చల్లారిన తర్వాత కూర గట్టిగా అయిపోతుంది అన్నమాట. చూడండి, ఇది మనకి మామిడికాయ ముక్క కలర్ అనేది మారింది. ఇందాక మనం వేసుకున్నప్పుడు వైటిష్ కలర్లో అలా కనిపిస్తుంది కదా, ఇప్పుడు కలర్ ఉడికినట్లుగా మనకి కలర్ మారిపోయింది. మనం ఇంకా చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. చూడండి, ఇలా మనం టచ్ చేయగానే మెత్తగా అయిపోతుంది. ఈ స్టేజ్లో మనము పప్పు కింద స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకి ఉల్లిపాయ చక్కగా ఎర్రగా వేగిన తర్వాత మనము ఈ తిరగమాత అనేది పప్పు మామిడికాయకి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. మామిడికాయ చాలా ఈ సమ్మర్లో మనకి బాడీ ఏదైతే డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది కదా, ఆ మామిడికాయలో మనకి మినరల్స్ అనేవి చాలా ఎక్కువ కంటెంట్లో ఉంటాయి. కాబట్టి మనకి బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా మామిడికాయ బాగా హెల్ప్ చేస్తుంది మనకి. అందులోనూ పప్పు మామిడికాయ మనము చాలా పుల్లగా టేస్టీగా ఎలాంటి వారికైనా కూడా తినాలి, అన్నం సహించట్లేదు అనేవాళ్ళు కూడా పప్పు మామిడికాయ అనగానే ఖచ్చితంగా ఒక ముద్ద అన్నం ఎక్కువే తింటారు. నేను ఇప్పుడు పప్పు కింద స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ చక్కగా మనకి కావలసినంతగా వేయించుకుని మనము తిరగమాత అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. నాకు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కోసుకుని ఉంచుకున్నాను కాబట్టి తొందరగానే
ఫ్రై అయిపోతుంది, ఎర్రగా వేగుతుంది. చూడండి, ఈ స్టేజ్లో నేను కలుపుకుంటున్నాను. మనము కొత్తిమీర అనుకున్నాం కదా, కొత్తిమీర కూడా మనము స్టవ్ ఆఫ్ చేసే స్టేజ్లోనే మనము ఈ పప్పుకి యాడ్ చేసుకోవాలి. చూడండి, పప్పు మామిడికాయ ఎంత కలర్ఫుల్గా చక్కగా ఎండుమిర్చితో తిరగమాత వేసుకున్నాం కదా, మంచి ఫ్లేవర్తో కలర్ఫుల్గా ఉంది. మనకి పప్పు మామిడికాయ రెడీగా ఉంది. ఇది మనకి వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, పూరీకి అన్నిటికీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ కూడా ఈ రెసిపీని ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా సందేహాలు అలాంటివి ఉంటే కనుక కామెంట్స్ రూపంలో అడగచ్చు మీరు. అలాగే ఇలాంటి ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.